సింకులో 3, 2, 1 ఓకే రెడీ. ఇవాల్టి మన చీఫ్ గెస్ట్ ఎవరు? ఈ నుంచి సౌండ్ రావట్లేదబ్బా, నాకు ఏంటో నా లెఫ్ట్ ఇయరే ఎక్కువ పనిచేస్తుంది అనుకుంటా. మీరందరూ కొంచెం లో సౌండ్ చేస్తున్నారు కదా, లేదా గట్టిగా చేస్తున్నారా? ఉట్టి మీరు ఒక్కళ్ళే అనండి, మీరందరూ ఆగండి. ఇవాల్టి మన చీఫ్ గెస్ట్ ఎవరు? ఇవాల్టి మన చీఫ్ గెస్ట్ ఎవరు? నాకైతే ఇక్కడ సౌండ్ ఎక్కువ కనిపిస్తుంది. మీకు సార్ సార్ చెప్పండి, మీకు ఇక్కడ సౌండ్ ఎక్కువ. రెడీ దెన్ హియర్ ఇట్. పెద్ద ప్లానింగ్. ఏంట్రా అందరూ వచ్చారు. తిప్పురా చూద్దాం. తిప్పురా. కాలేజ్ ఫెస్ట్ కి గెస్ట్ గా అలీ గారు, కాజల్ మ్యామ్ లిప్స్ గా రే అలీ సార్ క్యారెక్టర్ లో మనమే ఉన్నాం రా. అయ్యో మర్చిపోయా. సరే నెక్స్ట్ డే ముందు తిప్పురా చూద్దాం. అరే ఏమైందిరా? సౌందర్య వచ్చిందిరా. ఎక్కడ్రా? కాలేజ్ డే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ లెట్స్ ఆల్సో వెల్కమ్ hearty welcome to you sir and the Mahendra Bahubali of Gautami, another chairperson, another chairman, B. Ravindranath garu with huge round of applause.
ఎందుకంటే మనము చదువులో ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది మీ అందరికి కూడా. కాబట్టి ఆలీ గారు కూడా అదే విధంగా అతని యాక్షన్లో కష్టపడి చిన్న వయసు నుంచి ఇంత వయసుకు ఎదిగి ఒక గొప్ప నటుడిగా అవతరించాడు. కాబట్టి మీ అందరూ కూడా, నేను ఎక్కువ ఏం చెప్పేది లేదు, ఇదే ఒక నా యొక్క విన్నపం, మీరందరూ కష్టపడి మన ఆలీని దృష్టిలో పెట్టుకొని ఆలీగా ఎదగాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. మా యొక్క కెరీర్ సార్ మీలాగనే కింది స్థాయి నుండి, అంటే జస్ట్ నెలకు 400 శాలరీతో మా ఇద్దరి కెరీర్ 1985లో స్టార్ట్ అయింది. అక్కడి నుండి మేము ఉన్నది టీచింగ్ ప్రొఫెషన్ కదా, ఎక్కడా తిరిగి చూడలేదు. మా కష్టం మీద మేము నమ్ముకొని ఈ స్థాయికి వచ్చినాం. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, ట్యూషన్స్, స్కూల్స్, అలీ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలా అని. ఎందుకు అంటే తను కూడా ఒక చిన్న బాల్య నటుడి నుంచి ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. హలో మేడం, ఓనర్ గారు, ఓనర్ అమ్మా, అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పమ్మా. Wow, so sweet. మీకు కూడా ఆల్ ది బెస్ట్. అదేదో ఇక్కడే పెట్టే దుకాణం. బాయ్ బాయ్. అలాగే వాళ్ళ పాప శైలిష్ అండ్ అలాగే లిప్సిక అండ్ బ్యూటిఫుల్ కాజల్ అండ్ గౌతమి, బ్యూటిఫుల్ లేడీస్, క్యూటీ గర్ల్స్, నాటీ గర్ల్స్. అబ్బాయిల గురించి ఏం చెప్తాం, ఏముండదు. భగవంతుడికి బోరు కొడితే ఏం చేద్దాం అనుకొని ఎవరిని అడగకుండా ఆడదాన్ని సృష్టించాడు. ఆ తర్వాత అయ్యో పాపం ఈ భూమి మీద అందరూ ఆడవాళ్ళే అయిపోయారు. ఆ తర్వాతనే మగవాడిని సృష్టించాడు. నెంబర్ 1 లేడీగా ఎప్పటికీ. అందుకే పవర్ఫుల్ చెప్తారు ఇంట్లో. మనం పుట్టగానే అమ్మ అంటాం, ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్ళమ్మా అంటాం, ఆ తర్వాత బిడ్డ అంటాం, ఆ తర్వాత ఆ బిడ్డలకి మన నాన్న అవుతాం. కానీ అమ్మతో పాటు నాన్న కూడా చాలా గ్రేట్. ఎందుకంటే నాన్న ఏం చెప్తాడంటే, ఇంట్లో ఎవరు కష్టపడద్దు, ఆ కష్టం ఏదో నేనే పడతా, మీరందరూ సుఖంగా ఉండండి, హ్యాపీగా పడుకోండి, ఆనందంగా ఉండండి అని తనకు తానే కుమిలిపోతాడు. ఆ బాధలు తనలోనే ఉంచుకుంటాడు. ఆనందం వస్తేనే ఇంట్లో పంచుకుంటాడు. అట్లాంటిది తండ్రి ఈ రోజున తల్లిదండ్రులు కాలేజీకి పంపించారు అంటే 4 సంవత్సరాలు మీరు తల వంచుకొని కష్టపడితే, మీరు ఎదిగితే మీ తల్లిదండ్రులు తల ఎత్తుకొని బతుకుతారు. ఎందుకంటే అట్లాంటి లైఫ్ ఈ కాలేజ్ లైఫ్. స్కూల్లో మనకేమీ తెలియదు. నాకు చాలా కోరిక ఉండేది, కాలేజీలో చదవాలి, ఒక బ్యాగ్ వేసుకెళ్ళాలి, అది కూడా కో ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంటుంది అని అనుకునేవాడిని. మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ అలాగే నన్ను ఈ రోజున ఈ గౌతమి కాలేజ్కి గెస్ట్గా పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెళ్ళే ముందు ఒక దురేందర్ మ్యూజిక్ ఉందా?
ఇందాక ఇక్కడ శివత్వం మీద తాండవం మీద ఒక అద్భుతమైన పాట చేశారు. ఆ టీంకి నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ చాలా బాగా చేశారు. మాస్టర్ చాలా బాగా చేశావు. కమ్ 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 ఇయర్. వెరీ గుడ్. ఎందుకంటే ఒకప్పుడు ఇలాగే నేను ఆశీర్వించాను, చాలామంది మాస్టర్లు అయ్యారు. లారెన్స్ తెలుసు కదా, లారెన్స్ని మాస్టర్ చేసింది నేనే, కార్డు తీసుకోమని చెప్పింది నేనే. ఇప్పుడు అతను డైరెక్టర్, కొరియోగ్రాఫర్, ప్రొడ్యూసర్, హీరో. అంత కాకపోయినా ఎంతో కొంత అవుతావు. ఆల్ ది బెస్ట్, కీప్ ఇట్ అప్. అలాగే నా పాటల మీద డాన్స్ చేసిన అమ్మాయిలందరికీ థ్యాంక్ యూ అమ్మా. మీరు అబ్బాయిల గెటప్లో కూడా చాలా అద్భుతంగా చేశారు. అండ్ ఆల్ ది బెస్ట్ అమ్మా మీ అందరికీ. అండ్ చాలామంది డ్రెస్ చేంజ్ చేయడానికి వెళ్ళిపోయినట్టున్నారు. ఆ పాట వేస్తే నేను స్టెప్ వేసి వెళ్తాను, లేకపోతే Star falls into the sky, and summer was alive, going to the end of time. I can see the daylight. I swear perfect, in the really the end. Just so like a stranger, so far away from me. You said you're running for me, but I managed for our story. Baby, don't be sorry for me, 'cause it's just a perfect story. అందరికీ నమస్కారం అండి. రాయలసీమ రత్నాల సీమ అని ఒక 35 సంవత్సరాల క్రితం ఆ స్లోగన్ స్టార్ట్ చేసింది పెద్దోళ్ళు అవ్వచ్చు. బట్ మొదటిసారి నేను ట్రైన్ ఎక్కి రాయలసీమకు వచ్చిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అప్పుడు నేను చెన్నైలో ఉండేవాడిని, అంటే అప్పుడు మద్రాసు. సో ఆ మద్రాసు నుంచి ట్రైన్ ఎక్కి ఒక ట్రైన్ దిగాం. ఆ దిగడం రావటమే పొద్దుటూరుకు వచ్చా. ఆ పొద్దుటూరు అప్పుడు వినాయక చవితి ఆ సందర్భంలో సోమశేఖర్ రెడ్డి అని నాకు అక్కడ చెన్నైలో ఫ్రెండు, మద్రాసులో, అలాగే శ్రీనివాసరెడ్డి, అలాగే ఇక చాలామంది మిత్రులు ఉన్నారు. సో ఖాళీగా ఉన్నాను, మా ఊరికి వస్తావా అన్నారు. సరే వెళ్దాం పదా అని ట్రైన్ దిగితే పొద్దుటూరు తీసుకొచ్చారు. అప్పుడు పొద్దున్నే ఇక్కడ పాయా పరోటా, తలకాయ మాంసం, రాగి సంగటి, ఇదేంటో నాయన ఈ పొద్దున్న ఇదేంటారు, దీంతో మొదలవుతుంది అని ఇలాగా ఒక అద్భుతమైన ఒక అనుభవం అది. అండ్ మళ్ళీ ఈ రోజున ఒక యాక్టర్గా ఎదిగి, హీరోగా ఎదిగి, దాదాపు 1200 సినిమాలు యాక్ట్ చేసి, 6 భాషల్లో యాక్ట్ చేసి, ఈ రోజున ఈ గౌతమి కాలేజ్కి గెస్ట్గా నేను వచ్చానంటే అది మా తల్లిదండ్రుల ఆశీర్వాదం. అండ్ అలాగే ఇగో చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు, మా డాటరు, అండ్ మా అల్లుడు ఇక్కడే ఉన్నారు, అలాగే మరి ఇక్కడికి రావడానికి కారణం మస్తానమ్మ మేడం. ఈవిడి మంచి వక్త అండ్ షీజ్ పొలిటికల్ బ్యాక్డ్రాప్. అండ్ అలాగే మస్తాన్ అని నాకు హైదరాబాద్లో ఫ్రెండు. సో ఇలాగా వెళ్ళటం, వీళ్ళ ద్వారా ఈ కాలేజీకి గెస్ట్గా రావడం, అది కూడా ఇది ఉమెన్స్ కాలేజు. సో జస్ట్ ఇప్పుడు కారు దిగ్గానే ఆ గోలగోలు చూస్తే ఒళ్ళు పులకరించింది. అండ్ అద్భుతం అండి. గౌతమి అంటే ఇందాక నేను అడిగా మేడంని, గౌతమి అంటే లేడీయే కదా అన్న. ఒక్క నిమిషం ఉన్నాయండి, గూగుల్లో చెక్ చేశారు. అండ్ గౌతమి అంటే గోదావరి గౌతమి అంటారు. అండ్ ఆ గౌతమి నుంచి నేను పుట్టి పెరిగి ఎదిగి ఇంతటి వాడిని అయ్యాను. సో థ్యాంక్స్ టు రాయలసీమ ప్రజలకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ